ధరణి భూభారతిపై సభలో అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం జరిగింది. ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్ అని ఫైర్ అయ్యారు. దీనికి పల్లా స్పందిస్తూ ప్రభుత్వం తెచ్చింది భూభారతి కాదు భూహారతి అన్నారు. జమాబందీ పేరుతో మరో దుకాణం తెరిచిందని, ఇప్పుడు జమాబందీ ఎందుకో ప్రభుత్వం చెప్పాలన్నారు. ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ పొంగులెట్టి కౌంటర్ ఇచ్చారు. ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో ధరణి అనే చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టగారు కాలం పెట్టి 70 ఏళ్ళు వెనక్కున్నటువంటి జమీందారుని భూస్వామిని జాగీర్దారులు తీసుకొచ్చే పట్టగారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం. అధ్యక్ష, ధరణిని మారుస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం, ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా తరాలుగా వస్తున్న హక్కులు వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తా ఉంటే మళ్ళీ ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు? అధ్యక్ష, మీరు ఏదైతే ఇవాళ భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం, ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండ్ వస్తుందో చూద్దాం. వారు చెప్పారు భూస్వాములు జాగీర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి. మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్బుక్ బుక్లోనే మీరు ఇచ్చారు ఏమని, ఈ రాష్ట్రంలో 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ 9,000 మంది ఉన్నారు మాత్రమే అని మీరు లిస్ట్ ఇచ్చారు. మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు? 52 ఎకరాల పివి నరసింహరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు. ప్రతిరోజున 100 ఎకరాలు 200 ఎకరాలు 400 ఎకరాలు ఉన్నదని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు. ఇది మీరు 2020లో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయని మీరు భూభారతిని మేము 2025 జనవరి 4వ తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదైతే మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే. ఏదైతే మాన్యువల్ పానీ అంటారు, విఆర్ఏ విఆర్ఓల్ని తీసేసామంటారు. ఎస్, మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక ఆఫీసర్ని పెడుతున్నాం. బేఫిగర్గా చెప్తున్నాం, చట్టంలోనే కాదు, ప్రజలు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు.